హలో గైస్! లాస్ట్ వీక్ మేము టీమ్ ట్రిప్‌కెళ్ళాలని మహాబలేశ్వర్ ప్లాన్ చేశాము. కానీ సడెన్‌గా చాలామంది డ్రాప్ అయిపోయారు. ఇంక అందుకనేసి అప్పటికప్పుడు లోనావాలా ప్లాన్ చేశాము. 7 మెంబర్స్ అలా మా కొలీగ్ కార్ తీసుకొనైతే లోనావాలాకెళ్ళాము. సో, ఏ టైంలో ఆ డెసిషన్ తీసుకున్నామో తెలియదు కానీ నిజంగా వెళ్ళినందుకు చాలా వర్త్ ఇట్ అనిపిచ్చింది. లొకేషన్ అయితే మ్యాడ్ ఉంది గైస్! స్పెషల్లీ మాన్సూన్ కదా! చిన్న తుంపర్లు పడుతున్నాయి. ఫాగ్ అన్ని మౌంటైన్స్ మీద ఫాగ్, గ్రీనరీ అద్దిరిపోయింది వ్యూ మాత్రం అసలు. ఐ థింక్ మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తది. ఆ కొండకి చివరన లైన్స్ ఉన్నాయి గదా! స్కైలో కలిసిపోయింది. ఐ నో మీరు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. కొంచెం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తది. దాని పైన పొగల్లాగా ఫాగ్ అంతా ఉంది మౌంటైన్స్ పైన. సో, ఇక్కడ తినడానికి కోసం మెక్‌డీకి ఆగాము. సో, అక్కడ నేనొక వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఘాట్ రోడ్స్ ఉంటాయంతా. సో, వెళ్తూ ఉంటే పైకి వెళ్తూనే ఉంటాము. కొన్ని పాయింట్స్ ఉంటాయి. వ్యూ, లొకేషన్ ఇంతే ఉంటది. ఇక్కడేముండదు పెద్ద చూడ్డానికి ప్లేసెస్. జస్ట్ వ్యూ, నేచర్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళైతే నచ్చుతది ప్లేస్. మ్యాప్రో గార్డెన్‌కి కూడా వెళ్ళాము. ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మహాబలేశ్వర్‌లో ఉంటది. ఇది చాలా బావుంటదంట. ఇక జస్ట్ బ్రాంచ్ ఉంది. ఏం లేదు జస్ట్ బెర్రీస్‌తో జెల్లీస్ లాగా ఇలా చాలా అమ్ముతూ ఉంటారు. మార్ట్ లాగా ఉంటది. మహాబలేశ్వర్‌లో అయితే మనకి లైవ్ స్ట్రాబెర్రీ పికింగ్ మనమే చేసుకోవచ్చు. అంతా బావుంటది. ఇదొచ్చేసి ఫెలోరియో రైన్ అనమాట. కిడ్స్‌కి ఫన్ యాక్టివిటీ లాగా వాళ్ళక్కడ నిలబడితే క్లాత్ పట్టుకొని సో, పైనుంచి రెయిన్ లాగా చాక్లెట్స్ అన్నీ పడుతూ ఉంటాయి. వాళ్ళెన్నైతే పట్టుకుంటారో ఆ చాక్లెట్స్ అన్నీ వాళ్ళకి. పక్కన ఇంకొక గేమ్ కూడా ఉంది. నాకేంటని అర్థం కాలేదు ఆ గేమ్. ఎవరైనా ఆడతారేమో అని చూసి వెయిట్ చేశాను. ఎవరు ఆడలేదు. సో, ఇంకా మార్ట్ అంతా చూస్తున్నాము. ఇవి చాక్లెట్స్ అన్నమాట. పాన్ చాక్లెట్స్ అండ్ ఆల్మండ్ చాక్లెట్స్ ఉంటాయి. అక్కడ మనకి టేస్ట్ చూడ్డానికి ఇస్తారు. మనకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ చాక్లెట్స్ అక్కడున్న అన్ని ఐటెమ్స్ మనం టేస్ట్ చూసి నచ్చితే తీసుకోవచ్చు. ఇదొచ్చేసి మొజిటో అండ్ గ్రీన్ యాపిల్ జ్యూస్. టేస్ట్ చూడ్డానికని వచ్చాను. మొజిటో టేస్ట్ చూసాను. బావుంది. బట్ పీజీలో ఉంటాను. ఎందుకు అంత పెద్ద బాటిల్ తీసుకొని వేస్ట్ అయిపోద్దని చెప్పి తీసుకోలేదు. ఇదంతా ఇంకా మ్యాప్రో గార్డెన్‌లోనే కొన్ని పిక్చర్స్ తీసుకోవడానికి ప్లేసెస్ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు. వీకెండ్ కదా! చాలా రష్ కూడా వచ్చారు. ఇక్కడ ఏమి ఎంట్రీ టికెట్స్ ఇలా అంతా ఏం లేదు. సో, నేను వీడియో తీస్తుంటే ఇక్కడ ఈ పిల్ల వర్షంలో అంబ్రెల్లా పట్టుకొని ఆడుతుంది. చాలా క్యూట్‌గా అనిపించి వీడియో తీశాను. అండ్ ఇక్కడ పాండ్ కూడా ఉంది. ఫిష్ పాండ్ లాగా పెట్టి ఫిషెస్ వేశారు దాంట్లో. జస్ట్ చూడ్డానికి బాగుండాలని అంతే. దాంట్లో అలో ఏం లేదు దిగడానికి. వీకెండ్ కదా! కిడ్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి సర్కస్ షో కూడా పెట్టారక్కడ. ఇంకా ఇదంతా మార్ట్ ఇందాక చూయించాను కదా! అదే బయట నుంచి చూయిస్తున్నానిప్పుడు. స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ డైరెక్ట్ ఫార్మర్స్ నుంచే తీసుకుంటారు. ఇంకా అయిపోయిన తర్వాత పైకైతే వెళ్ళాము. ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగితే ఇలా మొక్కజొన్న పొత్తులైతే కాలుస్తున్నారు. సో, ఇంకా ఆ క్లైమేట్‌కి తినకుండా ఉంటామా? ఖచ్చితంగా తినాలనిపిస్తది. సో, ఆ లొకేషన్‌కి, ఆ మొక్కజొన్న పొత్తులు తింటూ ఉంటే గైస్ లిటరల్లీ చాలా బావుంది. టైమ్ 7 అవుతుంది ఈవినింగ్. మీరు చూడొచ్చు ఇంకా ఎన్ని వెహికల్స్ పోతూనే ఉన్నాయి. ఆయన కాలుస్తూ ఉంటే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొని కాల్చాను. నేను కాలిస్తే రేపయిద్దని చెప్పేసి ఇంక మరి ఆ అంకుల్‌కిచ్చేసాను. మేము వెళ్ళాల్సిన వ్యూ పాయింట్ అయితే ఇదే అనమాట. సో, అక్కడ రోడ్స్, మౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. ఏవి కనిపించట్లేదు. ఆ వ్యూ చూస్తూ, కార్న్ తింటూ, చిన్న చినుకులు పడుతూ ఉంటే చాలా మంచిగా ఉండే ఫీలింగ్. అదంతా ఫాగ్‌తో కవర్ అయిపోయింది రోడ్స్, మౌంటైన్స్ అంతా. సో, కొన్ని పిక్చర్స్ తీసుకొనైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. స్టే ట్యూన్డ్ అంటిల్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.